సేఫ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సామాన్య వ్యక్తుల హోటల్లో టిఫిన్ చేసి ప్రజల్ని పలకరించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. వినాయకుడికి 108 రకాల ప్రసాదాలతో మహా నైవేద్యం సమర్పించిన కోవూరు లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు. ఇచ్చిన హామీని వారం రోజుల్లో నెరవేర్చిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అదిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వై జంక్షన్ నందు స్వచ్ఛతా హీ సేవ అంశంపై అవగాహన మానవహారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ కేతరగార్ పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంత సమాజం సాధ్యమవుతుందని, అపరిశుభ్రతకు ఏ ఒక్కరు తావు ఇవ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. పొల్యూషన్ కారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటిని రీసైకిల్ చేయడం అనే విధానాన్ని పాటిద్దామని, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలకు సంబంధించి ఈ 15 రోజులు కాలుష్య రహిత సమాజంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామన్నారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వేచ్ఛ భారత్ అన్నారు. మోదీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య రహిత సమాజం కొరకు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాజనగర్ పట్టే దిశగా సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ, మానవహారం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలపై ప్రతిజ్ఞ చేయించి 15 రోజులు నిర్వహించే కార్యక్రమాల పోస్టర్కు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ కేతన్ గార్ పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశం. అలా పరిశుభ్రంగా ఉంటేనే మనల్ని మనం వ్యాధుల నుంచి కాపాడుకోవడం, పొల్యూషన్ నుంచి కాపాడుకోవడం అని చెప్పుకుంటూ మనం ఎక్కువగా దీనికి పొల్యూషన్కి కారణమైన ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోవడం, ఎక్కువ గార్బేజ్ని క్రియేట్ చేయకుండా ఉండడం, రిడక్షన్ చేసుకోవడం, అలాగే రీసైకిల్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా అందరికీ కూడా అవగాహన తెచ్చే విధంగా మనం ఈ 15 రోజులు కూడా కార్యక్రమం చేయబోతున్నాం. ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ భాగస్వామ్యం కండి. భాగస్వామ్యం అయినప్పుడు థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా, అంటే అందరూ కూడా మనం ఏవైతే తెలుసుకున్నామో, నేర్చుకున్నామో అది మీరు అమలు చేసి మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అమలు చేసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ వారికి నమస్కారం. కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులకు నమస్కారం తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారి యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఇది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనం ఒక కార్యక్రమం తీసుకున్నామనంటే దాని ముఖ్య ఉద్దేశం ప్రజల నుంచి ఒక మార్పు రావాలి. మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మీరు కూడా పరిశుభ్రంగా మీరుంటున్న నివాసం కానివ్వండి, లేకపోతే మీరుంటున్న ప్రాంతంలో కూడా చేయడానికి మీ వంతుగా కృషి చేయాలన్నది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి మనం అందరం కూడా అనుసంధానంగా ఎక్కడికక్కడ ముందుకు అడుగులు వేసినట్లయితే మనం మన రాష్ట్రాన్ని, మన నగరాన్ని అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సహకరించాలని మీ అందరి యొక్క బాధ్యత ఉంది. ఎక్కువ మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. మీ వంతుగా వారందరినీ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. వరదల వల్ల వ్యాధులు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇది దానివల్ల ఈ పరిశుభ్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏదైతే తెలుసుకున్నామో 15 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన ప్రతి ఏరియాలో కూడా శుభ్రంగా ఉండేటట్టు మనం కూడా బాధ్యతతో ముందుకు వెళ్ళి మంచి అవగాహన కల్పించే ప్రజలందరికీ కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగితే మనం ఈ సీజన్ వ్యాధుల నుంచి మనం విముక్తులు అవుతాము. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా మంచి అవేర్నెస్ అనేది మీరు క్రియేట్ చేసి అందరినీ. మొన్న రోజు విజయవాడలో ఫ్లడ్ జరిగినప్పుడు మన శానిటేషన్ వర్కర్ దాదాపు 3,300 మంది ఇక్కడి నుంచి అటెండ్ అయ్యారు. దాదాపు 10 రోజులు అక్కడ ఉన్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా విజయవాడలో వాళ్ళు అక్కడ యూఎల్బీ సెక్షన్ అయింది. అది కాకుండా ఇక్కడ కూడా మనకి అందరికీ కూడా పీపీ కిట్స్ కూడా అందరికీ ఇస్తాము. సో ఇంట్రాక్షన్ విత్ శానిటేషన్ వర్కర్ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్.
దానికి కూడా కలెక్టర్ గారు అదేవిధంగా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఈ 15 డేస్లోనే మీ అందరికీ కూడా అట్రాక్ట్ అవుతారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్వచ్ఛతా సేవా కార్యక్రమాలను సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించడంతో మంగళవారం కొవ్వూరు పట్టణంలోని విజయ విహార్ సెంటర్ నందు స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి ప్రారంభించి మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బందితో కలిసి మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. చెత్తను రోడ్లపై విచ్చలవిడిగా పడివేయకుండా డస్ట్బిన్ల వేయడం వల్ల మున్సిపల్ సిబ్బంది ఆ చెత్తను సేకరించి ఊరికి దూరంగా పడవేయడం జరుగుతుందన్నారు. కొవ్వూరు పట్టణాన్ని పారిశుద్ధ్య పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమరి మురళీకృష్ణ, మున్సిపల్ మేనేజర్ రాధాకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, మున్సిపల్ సిబ్బంది, ప్రాథమిక వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛ హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, లేదు మనకున్నటువంటి సెప్టిక్ ట్యాంకులను కానీ మన వాష్రూమ్స్ని కానీ మనకున్నటువంటి ఈవెన్ సెల్ ఫోన్స్తో కూడా ఆ చెత్త యాప్స్ అన్ని తీయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా 17 నుంచి 2 వరకు కూడా చెత్తను క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని, ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం మన కొవ్వూరులో ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. మన మున్సిపల్ స్టాఫ్, అలానే మెప్మా సిబ్బంది, అలానే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామిగా చేరి మానవహారంగా ఇక్కడ ఏర్పాటై విజయ విహార్ సెంటర్లో మానవహారంగా ఏర్పాటై ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రజల్లో నుంచి మాకు స్పందన అనేది రావాలి. ప్రజల్లో వాళ్ళు మెలకుగా ఉంటేనే మేము చేసేది ఏదైనా కూడా సత్ఫలితాన్ని సంపాదిస్తాము అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దీనిలో కూడా ప్రజల్ని భాగస్వామ్యంగా చేసుకుంటున్నామండి. ఎందుకంటే ప్రజలు మాకు సహకరించాలి. శానిటేషన్ పరంగా మేము ఎంత శానిటేషన్ చేసినప్పటికీ కూడా ప్రజలు మాకు సహకరించకపోతే మేము ఏం చేయలేమండి. దయచేసి ప్రజలందరికీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలానే మన ప్రతిదీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్క పరిసరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తమ వంతు సహకారాన్ని మాకు అందించాలి. ప్రతి విషయంలో కూడా ప్రజలు ఎలాగైతే మాకు సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారో మా మున్సిపాలిటీకి, మా స్టాఫ్ అందరికీ కూడా, అలానే ఈ విషయంలో కూడా ప్రజలందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలు అందించాలి. మీ పరిసరాలు మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మా స్టాఫ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను వాళ్ళకి అందించండి. అలానే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని కొంచెం తగ్గించండి. ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏవైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని డస్ట్బిన్లో మాత్రమే వేసి మా సిబ్బందికి మీరు అందించాలి. అలాగే మీ పరిసరాలు మీరు శుభ్రంగా ఉంచుకోండి. త్రాగునీటిని నీట్గా ఉంచుకోవాలండి. పరిశుభ్రంగా ఉన్న నీటిని త్రాగండి. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి. అలానే వేడుకున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనకి ఎందుకంటే ఈ రోజుల్లో సీజనల్గా వ్యాధులు, అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా ఈ సీజన్లోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు జరుగుతున్నాయంటే మనము పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శానిటేషన్ పరంగా మనం చాలా స్వచ్ఛ భారత్ అని ఎలా అయితే అనుకుంటున్నాం అలాగే స్వచ్ఛతగా మనం శానిటేషన్ కూడా చేసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించండి. మేము మీతో సహకరించి పనిచేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా తన వంతు తన సహకారాన్ని అందిస్తూ ఉంది. అలానే మీ వంతు సహకారం మాకు అందించండి. మా వంతు సహకారాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాము. మేము శానిటేషన్ పరంగా ఏం చేయాలని శానిటేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా మీ మధ్యలో ఉంటూ ఉంటారు. మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక మా దగ్గరికి వచ్చి తెలియచేయండి. దయచేసి ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి మాకు సహకరించండి. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి స్టాఫ్కి కూడా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సామాన్య వ్యక్తుల మంత్రి హోటల్లో టిఫిన్ చేసి ప్రజల్ని పలకరించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ వెళ్తూ నరసాపురంలో రోడ్డు వెంబడి ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద ఆగి సామాన్య వ్యక్తి వల్లే టిఫిన్ చేసిన ప్రజలతో మమేకమయ్యారు.
దైవిక వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన వేడుకగా నిర్వహించుకోవడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డారు. మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించిన గొప్ప ఆర్కిటెక్చర్ అన్నారు. హిందూ సనాతన ధర్మంలో దివ్య వడ్రంగిగా విశ్వకర్మ మహోన్నత శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎస్ జ్యోతి, డిపిఆర్ఓ ఐ కాశయ్య, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరోసారి స్వాగతం పలుకుతున్నాం. విశ్వకర్మ జయంతి ఉత్సవం జరుగుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అంశంపై అవగాహన, మానవహారం ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేంద్ర, పురపాలక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు శుభ్రం చేయనవను. నేను నా కుటుంబం, నా ప్రాంతం మరియు ఇతరులను అశుభ్రత చేయనీయకపోవడమే నాతో పాటు 100 మందితో నాలాగా. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సత్య అనే సేవ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ఏంటి మనం ప్రవేశించే చెట్లు కానీ ఏ కానీ పరిశుభ్రంగా ఉంచుకొని చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి వార్డులో కూడా శుభ్రంగా ఉంచుకొని నీట్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం ప్రతిజ్ఞతో ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 17 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వారిచే చేయడం జరిగింది. 2017 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము అక్టోబర్ మాసంలో స్టార్ట్ అయిపోయి సెప్టెంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయి అక్టోబర్ 2వ తారీఖు ముగించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 17 తారీఖు ఈ 15 రోజులు వివిధ ప్రోగ్రాంలు, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కావచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలను కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వాళ్ళందరినీ భాగస్వామ్యాలు చేసి పరిసరాలను పరిశుభ్రం చేసి పచ్చదనంతో నింపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ఈరోజు ప్రతిజ్ఞా సేవ కార్యక్రమంతో గౌరవ చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. విరాట్ విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ వ్యవస్థలో కుల వృత్తులు ఎంతో కీలకమైనవన్నారు. సాంప్రదాయ కళ నైపుణ్యాన్ని కలిగిన వారికి ప్రయోజనం కలిగించే విధంగా ముఖ్యంగా బంగారు పనివారు, కమ్మరి పనివారు, నేతన్నలు, తాపి పనివారు, కుమ్మరి పనివారు ఇలా వివిధ నైపుణ్యాలు కలిగిన కుటుంబాల వారికి విశ్వకర్మ యోజన ద్వారా ప్రభుత్వం సాధికారత కల్పించేందుకు కృషి చేస్తూ ఉందన్నారు. అలాంటి సాంప్రదాయ వృత్తులు నిర్వహించడం గొప్ప పని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, ఏపీ ఐఏసీ జోనల్ మేనేజర్ కె బాబ్జీ, ఏపీ ఎంఐపీ పీడీ రవికుమార్, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, డీసీహెచ్ ఎస్ డాక్టర్ పాల్ సతీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, సర్వేశాఖ ఏడీపీ లక్ష్మణరావు, కలెక్టర్ ఏవో నాంచరయ్య, పలువురు విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు, పొట్నూరు శివరాం, ఏలకబాక కృష్ణ, కేళ్ల దుర్గా ప్రసాద్, కెవి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం, తాడపల్లిగూడెం, గణపవరం, భీమవరంలలో సిపిఐ మాస్ క్యాంపెయిన్ చేసి సేకరించిన వరద సహాయ నిధి 50,000 రూపాయల నగదును ఏలూరు స్ఫూర్తి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావులకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమరావు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వస్తాం. అంతేకాదు ఇవాళ అంతర్జాతీయంగా కూడా ఐక్యరాజ్య సమితి పరిధిలో కూడా ఈ అంశం ఉన్నందువల్ల ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, మరో మాటలు చెప్పాలంటే ఆక్రమణల పైన ఖచ్చితంగా వారికి కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది దీన్ని కాపాడుతామని. కానీ ఇవాళ కాపాడడంలే, దీనంతా వదిలిపెట్టారు. ఇవాళ పర్యావరణం అంతా కూడా దెబ్బతింటా ఉంది. ఎవరైతే వేల కోట్ల రూపాయలు ఇవాళ చేపల చెరువుల ద్వారా, రొయ్యల చెరువుల ద్వారా కొల్లగొడతా ఉన్నారో వాళ్ళతో రాజకీయ నాయకులు కుమ్మక్కై వీళ్ళందరూ కూడా కలిసి దోచుకుంటా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. కాబట్టి ఈ దోపిడీ ఆపాలి, ఈ అభయారణ్యాన్ని కాపాడాలి, కొల్లేరు నుంచి బుడమేరు వరకు ఆక్రమణలన్నీ కూడా తొలగించాలి. అంతవరకు కూడా ఈ ప్రభుత్వం పోరాటం పూనుకుంటా ఉన్నాం. వెంటనే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ వివరాలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? మీడియా మిత్రులకి నమస్కారం. కొల్లేరు ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సరస్సు. జాతీయ స్థాయిలో కొన్ని వందల దేశాల నుండి వచ్చేటువంటి పక్షులకి నిలయంగా, అభయారణ్యంగా ప్రసిద్ధిగాంచిన కొల్లేరు ఆక్రమణల కారణంగా ప్రతి సంవత్సరము కుంచుకుపోతూ ఉంది. 5వ కాంటూరు దాకా సరస్సును మెయింటైన్ చేయడం ద్వారా కొల్లేరుని ఒక విశిష్టమైనటువంటి సరస్సుగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. వివిధ జాతుల పక్షులకి కేంద్రంగా ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి జిల్లాల నుండి వచ్చేటువంటి వరద నీరుకి ఇది కేంద్రం. ఇక్కడి నుంచే బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి. అయితే కొల్లేరు ఆక్రమణల కారణంగా ప్రతి సంవత్సరం వేల కోట్ల పంటలు నష్టపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రభుత్వాలు ఏదైనా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఫిష్ మాఫియా యొక్క ప్రభావం ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. దాని కారణంగా కొల్లేరు సదస్సుకి ముంపు ఏర్పడుతుంది. అందువల్ల కొల్లేరుని పరిరక్షించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రెండూ కూడా కేంద్రీకరించాలి. ఇలాంటి ఉపద్రవాలు రాకుండా కాపాడాలి. పంట నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా ఉండాలంటే కొల్లేరు నుంచి బుడమేరు దాకా సుమారు ఈ ప్రాంతంలో ఉన్న ఒక 60-70 వాగులు అవన్నీ కూడా పూడిపోయి ఉన్నాయి. అవి పిల్లకాలుగా మారిపోయి ఉన్నాయి. ఆ వాగులు పూడిపోవడం మూలంగానే ఈ పశ్చిమ గోదావరి కానీ, కృష్ణ కానీ, లేకపోతే ఎన్టీఆర్ కానీ ఈ జిల్లాలన్నీ కూడా పంట నష్టం జరుగుతుంది. వీటి మీద సత్వరం జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైనేజీకి కావాల్సిన నిధులు ఇచ్చి జాగ్రత్త చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 71,424 ఇళ్లు మంజూరు అయ్యాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుండి పాల్గొన్నారు. జిల్లా స్థాయి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుండి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్, ఇన్ఛార్జి హౌసింగ్ పీడీకే ఆర్ కృష్ణనాయక్, ఏపీ ఈపీఎస్పీ, డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, డిఆర్డీఏ పీడీ ఎన్ వివిఎస్ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈడి బాల శంకర్రావు, హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 71,424 ఇళ్లు మంజూరు కాగా 40,810 ఇళ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్మాణ పనుల కోసం 571 కోట్లు ఖర్చు చేశామన్నారు. 26,202 ఇళ్లు నిర్మాణం పూర్తి కాగా స్టేజ్ కన్వర్షన్ 40,810 ఇళ్లు ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25,091 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,111 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు 7 బెంచ్ల ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యే మల్లయ్య తెలిపారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని 4వ వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యే మల్లయ్య మాట్లాడారు. 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టివేసి 59 ఉపకులాలు వెనుకబాటుతనాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి తప్ప వర్గీకరణ వలన ఎటువంటి ఉపయోగం లేదని తీర్పు చెప్పడం జరిగిందని 20 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయా రాష్ట్రాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తీర్పునివ్వడం దుర్మార్గమని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులతో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాలల ఐక్య జేఏసీ కన్వీనర్ బొంతా శ్యాంరవి ప్రకాష్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ధర్మాసనం పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనపై ఇచ్చిన తీర్పును ఎస్సీ వర్గీకరణపై ఆయా రాష్ట్రాలకు హక్కులు కల్పించినట్లుగా మందకృష్ణ మాదిగ చిత్రీకరించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పాలాభిషేకాలు చేసి హంగామా సృష్టి మాలలను మనువాదులుగా చేసి మాట్లాడడం సబబు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మాసానంద్, నేతల వెంకటేష్, మురళి, చిన్నా, సుశాంత్ తదితర మాలల ఐక్య జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానంగా భావించే సుప్రీంకోర్టు దేవేంద్ర వర్సెస్ పంజాబ్ రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చిన తీర్పులో వర్గీకరణ అంశం లేదు. అసలు అది వర్గీకరణకు సంబంధించిన అంశం కాదు. వాళ్ళ తీర్పు ఇస్తూ క్రిమినల్ పాటించాలని చెప్పేసి అసలు ఎస్టీలకు సంబంధం లేని విషయాన్ని అందులో ప్రస్తావిస్తూ ఎస్సీ ఎస్టీలకు క్రిమినల్ పాటించాలని రాష్ట్రాలకి విభజన చేసుకోవచ్చు అనే చిన్న విషయాన్ని జడ్జిమెంట్ ఇస్తే ఇవాళ మందాకృష్ణ మాదిగా వర్గీకరణ జరిగిపోయిందని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తే ఇష్టమొచ్చిన ప్రగల్భాలు పలుకుతూ నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడికి ఓడుగులు చేస్తూ మాలల మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఖచ్చితంగా మీరు విద్వేషాలు రెచ్చగొట్టద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాలల మనువాదులుగా చిత్రీకరించి అంబేద్కర్ మహర్ నాయకుడు మాత్రమే తప్ప ఎస్సీలు కాదని చెప్పేసి రాజ్యాంగ సృష్టికర్తను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం కనుక తగిన బుద్ధిని చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు పయ్య మల్లయ్య గారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మాలలందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన వర్గీకరణ అంశంలో మీరు చర్యలు చేపట్టినా ప్రతిఘటిస్తమే కాకుండా ప్రభుత్వాలను కోర్టులకు మాలవ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, ఎస్సీ ఎస్టీలకు అంట కలిపారు. సో దాన్ని వ్యతిరేకిస్తూ మరి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. నేను కోరేది ఏంటంటే, మన కమిటీ తరఫున కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అత్యుత్సాహం చూపించి ఎస్సీ వర్గీకరణకు ముందుకు వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాలలందరూ కూడా ప్రతిఘటిస్తారు. అంతేకాకుండా 341, 342 ఆర్టికల్ ప్రకారంగా ఆ ఎస్సీలు 59 ఉపకులాలను ఒక షెడ్యూల్లో పెట్టారు. 342 ఆర్టికల్ ద్వారా ఎస్టీల 34 ఉపకులాలను ఒక షెడ్యూల్లో పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారు. మేము పోరాడేది ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్లో కొనసాగించాలి. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ కూడా లక్షలాది మందిని తొలగిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పుడు అరకొరగా అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించి ఉపకులాల మధ్యన విద్వేషాలు పెంచొద్దని మరి గత ఎన్నికల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించేది ఏంటంటే, గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఉపకులాల్లో ఉన్న మెజార్టీ దగ్గరగా 40% మాలల ఓటింగ్ ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారకులు మాలల భాగస్వామ్యం ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. సో మాలల దూరం చేసుకోవద్దు.
మాలల మెజారిటీ మాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని వర్గీకరణ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వర్గీకరణ అంశాన్ని టచ్ చేస్తే మాలల్లో ప్రతిఘటన ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరిక జారీ చేస్తూ నేను ముగిస్తున్నాను. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీని వారం రోజుల్లో నెరవేర్చారు. మంత్రి పార్థసారథి గత వారం తన పర్యటనలో భాగంగా నూజివీడు పట్టణంలోని మడుపల్లి తాతయ్య కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో వసతులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా వసతి గృహంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రహారీ కూడా పాడైందని అధ్యాపకులు విద్యార్థినులు మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి సదరు సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే తమ సొంత నిధులతో మినరల్ ప్లాంట్ను కళాశాలకు ప్రహారీగూడ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు. మంగళవారం మినరల్ వాటర్ ప్లాంట్ను కళాశాల అధ్యాపకులు ప్రారంభించి విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించారు. తమ సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారం రోజులు కాకుండానే పరిష్కరించిన మంత్రి పార్థసారథికి మడుపల్లి తాతయ్య కళాశాల బాలికల వసతి గృహ విద్యార్థులు అధ్యాపకులు కృతజ్ఞత తెలిపారు. వినాయకుడికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కొవ్వూరుపట్నం 23వ వార్డు వాటర్ ట్యాంక్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ ఉత్సవాల్లో 11వ రోజు అయిన సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం వినాయకునికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించినట్లు తెలిపారు. 12వ తేదీన స్వామివారికి గరిక పూజ, 13వ తేదీన అమ్మవారికి కుంకుమ పూజ, 23వ తేదీన స్వామివారి లడ్డు ప్రసాద వేలం, మహా అన్నదానం మరియు శోభయాత్ర కార్యక్రమాలు నిర్వహించబడనని పేర్కొన్నారు. వినాయక ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులకు, దాతలకు, వివిధ శాఖల అధికారులకు, పోలీసులకు కమిటీ సభ్యులు కృతజ్ఞత తెలిపారు. 20వ వార్షికోత్సవ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు కమిటీ సభ్యులు ఆవుల వాసు, మునుకొండ శివ, గాడద అసు, శివ, గుడుపు ప్రసాద్, అత్తెలి దుర్గేష్, చిట్టూరి త్రినాథ్, దావల మహేష్, మోదుగ శ్రీను, నాగలపాటి శ్రీనివాస్, మురుకొండ శ్రీను, కొయ్యల భాస్కర్, అడ్డూరి సుబ్బారావు, అప్పన్న దాసు, మాణికిరెడ్డి హరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహానైవేద్య కార్యక్రమంలో ఎర్రగోపుల శ్రీను, జీవీవి సత్యనారాయణ, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. बोलो गणेश महाराज की जय, ये 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 बोलो गणेश महाराज की जय. అంటే మీరు ఇచ్చారని తెలియాలన్నా ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణాయ స్వాహా. 23వ వార్డు వాటర్ ట్యాంక్ వద్ద రౌండ్ రామాలయం యూత్ వారిచే నిర్వహించబడుతున్న గణపతి నవరాత్రి సందర్భంగా ఈరోజు 11వ రోజు సందర్భంగా 108 రకాల నైవేద్యాలతోటి అనేక రకం పిండి వంటలతోటి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే రేపు 23వ తారీఖున
భారీ అన్న సమారాధన మరియు భారీ ఊరేగింపు జరుగును. ఈ భారీ ఊరేగింపులోను అన్న సమారాధనలో అందరూ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాట చాలా భారీ స్థాయిలో పాల్గొంటారు. లడ్డు వేలంపాటలో లాస్ట్ ఇయర్ ₹1,00,000 పైచిలకు వేలంపాట జరిగింది. అలాగే కూడా గణపతి మన లడ్డూని ప్రసాదాన్ని ఎవరైనా సరే ఈ వేలంపాటలో పాల్గొని తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెరకవీధి 23వ వార్డ్ రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. నేటికి 11వ రోజు సందర్భంగా స్వామివారి మండపం వద్ద 108 రకాల మహా నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించాం. అదేవిధంగా రేపొద్దున్న 12వ రోజు సందర్భంగా బుధవారం కాబట్టి స్వామివారికి గరిక పూజ, అదేవిధంగా రేపు సాయంత్రం మన కోయిలగూడెం వారిచే భజన మండలి భజన కార్యక్రమం, అలాగే శుక్రవారం నాడు మహా కుంకుమ పూజా కార్యక్రమం అమ్మవారిది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 23వ తారీఖు సోమవారం అనగా 17వ రోజు సందర్భంగా స్వామివారి మహా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా స్వామివారి చేతిలో ఉన్న భారీ 108 కేజీల లడ్డు, అదేవిధంగా మరొక లడ్డు 39 కేజీల లడ్డు కూడా వేలంపాట వేయబడును. అనంతరం స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున కొవ్వూరు ప్రజలందరూ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి స్వామివారి అన్నదాన కార్యక్రమంలో శోభాయాత్రలో లడ్డు వేలంపాటలో కూడా పాల్గొని దీపారాధన చేస్తున్న కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని మనకి ఇచ్చిన వారు మన రౌండ్ రామాలయం యూత్ కమిటీ వారు. ఈ మండపానికి ప్రతి ఒక్కటి మాకు అందజేసిన వారు చాలామంది ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా రౌండ్ రామాలయం యూత్ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సామాన్య వ్యక్తుల హోటల్లో టిఫిన్ చేసి ప్రజల్ని పలకరించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. వినాయకుడికి 108 రకాల ప్రసాదాలతో మహా నైవేద్యం సమర్పించిన కొవ్వూరు లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు. ఇచ్చిన హామీని వారం రోజుల్లో నెరవేర్చిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేసీ.